పడుకుని కనపడదు, ఆయన పాదములెత్తుతూ కనపడుతుంది. ఆఖరికి మనం వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చెప్పినా కూడా ప్రపత్తి అని చెప్తాం. సుప్రభాతం అయిపోయాక ప్రపత్తిలో ఒక మాట అంటాం, లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీక రపల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. స్వామి నీ యొక్క కాళ్ళు నల్లగా నీలమేఘశ్యాముడు కనుక మబ్బు పట్టి నీరు పట్టిన మబ్బులో ఉంటాయి. నీ పాదములు అలా చాపి ఉంటే నా తల్లి లక్ష్మీదేవి నీ పాదములు ఎత్తుతూ ఉంటుంది. అప్పుడు ఆవిడ 2 చేతులతో ఒత్తడం ఇష్టం లేక నీ 2 కాళ్ళు ఒత్తడం కోసమని ఆ తల్లే నీలాది దివ్య మహిషీక రపల్లవానాం, ఆమెయే నీలాదేవి, ఆమెయే భూదేవి, ఆమె శ్రీదేవిగా మారిపోయి ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది. ఒత్తుతున్నప్పుడు అసలే కోమలంగా ఎర్ర తామర పూలలా ఉంటాయేమో, స్వామి పాదములను ఇలా ఒత్తుతున్నప్పుడు గట్టిగా నొక్కబడినటువంటి ఆ వేళ్ల మధ్యలోంచి ఎర్రటి కాంతులు పైకొచ్చి నల్లటి మబ్బులా ఉన్న స్వామి పాదముల మీద పడుతూ ఉంటే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్లటి మబ్బు మీద సౌదామిని ఒక మెరుపు తీగ వస్తే ఎలా ఉంటుందో అప్పుడు ఆ పాదములు అలా ఉంటాయి. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే, అటువంటి నీ శ్రీచరణములను నేను శరణు చేస్తున్నాను అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ లక్ష్మీదేవిని నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళొత్తుతుండు అంటాడనుకుంటున్నారా మీరు? కాదు, ఆయన ఎప్పుడూ ఆ మాట చెప్పడు. పాదములను ఒత్తుట అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యొక్క పాద సేవ చేసి భర్తను అనుగమించుట. ఆయన వినా ఇంకొకటి లేదు. ఆయన కీర్తి కన్నా నాకు జీవితంలో ఇంకొకటి అక్కరలేదు. ఆయన సంతోషము నా సంతోషము. నాకు సంతోషమయ్యేది ఆయనకు ఒకవేళ అపఖ్యాతి కారణమైతే నాకు అక్కర్లేదు. అది ఆడదానిలో ఉండేటటువంటి గొప్పతనం. ఇది మగవాడికి లేదు. అందుకే మగపిల్లవాడు పుడితే వాడు ఒక వంశాన్నే తరింపచేస్తాడు. వాడు మహాభక్తుడు ధర్మాత్ముడైతే ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం తరిస్తుంది. కానీ ధర్మాత్మురాలైనటువంటి ఆడపిల్ల పుడితే 2 వంశాలు తరిస్తాయి. ఏ ఇంట పుట్టిందో ఆ పుట్టినింటి వంశం తరిస్తుంది, ఏ ఇల్లు మెట్టిందో ఆ వంశం తరిస్తుంది. ఒక్క సీతమ్మ తల్లి పుట్టినందుకు ఇక్ష్వాకు వంశం విదేహ వంశం కూడా తరించాయి. ఎప్పుడూ భర్త యొక్క కీర్తి గురించి ఆలోచిస్తుంది. అలాగే భగవంతుడి గురించి భక్తుడు ఆలోచిస్తాడు. అందుకే భక్తిని నిర్వచనం చేస్తూ శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అంకోలం నిజ బీజ సంతచరయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం